హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? సంక్రాంతి పండుగ ఎలా చేసుకున్నారు అందరూ? ఈరోజు వీడియో వచ్చేసి ఒక డైరీ అనమాట, జర్నల్, యాన్యువల్ ప్లానర్ అనేసి అనొచ్చు. ఇది వచ్చేసి ది ఆర్ట్లూమ్ అనే ఒక పేజ్ నుంచి నేను ఆర్డర్ పెట్టుకున్నాను అనమాట. సో మా ఆయన న్యూ ఇయర్కి ఏం కావాలని అడిగితే నేను ఇట్లా డైరీ తీసుకున్నాను అనమాట. ఇందులో ఏముందో ఎలా ఉందో ఓపెన్ చేసిద్దాం. యాక్చువల్గా ఈ జర్నల్ అనేది అన్నీ ఉంటాయి అన్నమాట, ఏ టు జెడ్. ఇయర్ మొత్తానికి 2025కి మనం మొత్తం ఏం ప్లాన్ చేసుకోవాలి, ఎలా ఏంటి, ప్రతి ఒక్క మెమరీస్. బేసిక్గా నాకేంటంటే ప్రతి ఒక్కటి నోట్ చేసుకోవడం అనేది అలవాటు అనమాట. ఈ ఎక్స్పెన్సెస్ కావచ్చు, ఎక్కడికైనా ట్రిప్స్కి వెళ్ళడం కావచ్చు, మెమరీస్ కావచ్చు, ఈరోజు ఏం చేశాను అది ఎండ్ ఆఫ్ ది డే రాసుకోవడము, అట్లా అనమాట. చిన్న చిన్న మెమరీస్ అట్లా రాసుకోవడం అలవాటు. ఇంకొకటి ఏమంటే, ఇంతకుముందు ఎప్పుడో ఒక 5 to 7 years ముందు ఏదైనా రాసి ఉంటే బుక్స్ కానీ అట్లా, అవన్నీ కూడా ఎప్పుడో ఒక రోజు బాగా కొంచెం తీరిక దొరికిన రోజు వాటిని రివైజ్ చేసుకుంటా, మెమరీస్ మనకు తెలియకుండా మన ఫేస్లోనే స్మైల్ వచ్చేస్తుంది అనమాట. సో అట్లా ఓల్డ్ మెమరీస్ ఉంటాయన్నమాట. అలా నాకు రివైజ్ చేసుకోవడం ఇష్టం. దానికోసం అనేసి ఈ ఆ ఒక్క పేజ్ నుంచి నేను ఈ బుక్ అయితే నేను ఆర్డర్ పెట్టుకున్నాను. ఇంకా వాయిస్ ఓవర్ ఇస్తున్నప్పుడు కూడా ఎవరో చూడరు, నా ఫేస్ లేదు, ఏం లేదు. కాకపోతే నాకు ఇంకా భయం అనేది ఇంకా పోవడం లేదనమాట. బికాజ్ వీడియో అనేది పబ్లిక్ వెళ్తుంది కాబట్టి, సో ఏమైనా తప్పుగా మాట్లాడతానా లేదా అన్నట్టు కొంచెం ఇంకా భయం ఉందన్నమాట. సో అయితే ఇందులో ఏమేమి వచ్చేసాయి మనమైతే చెప్పేసుకుందాం. ఫస్ట్ చూద్దాం. ఇందులో అయితే బేసిక్గా ఒక ప్లానర్ వచ్చిందనమాట. ప్లానర్ అంటే ఒక డైరీ లాగా వచ్చింది. దాంతోపాటు కొన్ని స్టిక్కర్స్ కూడా ఇచ్చారు. ఈ స్టిక్కర్స్లో ఇదేమంటే ఆ బుక్స్ మోడల్స్ ఏంటి అన్నట్టు ఉంది. ఇందులో ఏదంటే, ఒకవేళ మీరు ఇన్ఫ్లుయెన్సర్స్ అట్లా అయితే కనుక అవన్నీ బుక్ అంతా అన్బాక్సింగ్ వీడియో తీసుకొనేసి వాళ్ళ పేజ్ని ట్యాగ్ చేసి పోస్ట్ చేస్తే అందులో లక్కీ విన్నర్స్ వచ్చేసి 10 మందికి వాళ్ళు ఏమైతే అమౌంట్ పెట్టుకున్నామో ఆ డబ్బులు వాళ్ళు రీఫండ్ ఇస్తారు అని చెప్తున్నారు. ఇదొకటి స్టిక్కీ నోట్స్ అయితే తీసుకున్నాను నేను. అంటే వాటితో కాదు, ఇది సపరేట్గా నేను తీసుకున్నాను అనమాట. ఇది ఫ్రిడ్జ్కి ఇట్లా అంటుకుంటుందేమో అని నేను అనుకున్నా, కాకపోతే అది అంటుకోదు. జస్ట్ మనం స్టేపుల్ చేసి పెట్టుకోవాలన్నమాట. అదొకటి ఉంది. దీంతోపాటు ఇదొక స్టిక్కర్స్ వచ్చినాయి అనమాట. ఇది క్లౌడ్ లాగా అట్లా వచ్చినాయి అనమాట. ఈ డైరీలో మనకి ఎక్కడైనా కావాలంటే ఏదైనా ఇంపార్టెంట్ అనుకున్నప్పుడు అక్కడ జస్ట్ తీసుకొని పేస్ట్ చేసి నోట్ అయితే రాసుకోవచ్చు. అదొకటి. ఇది ఒక తిథిలాగా ఒకటి ఇచ్చినారనమాట, ఓళ్ళు ఒకాకి వేసుకున్నట్టు. అదేమంటే క్యాన్వాస్ బ్యాగ్ అంటారు. ఈ స్టిక్కర్స్, ఈ డైరీలు ఎక్కడికైనా మనం బయటికి వెళ్ళినప్పుడు అన్నీ ఒక చోట ఒక బ్యాగ్లో వేసేసుకొని మనకు పెన్నులు ఇట్లా పెన్సిల్ ఏమైనా పెట్టుకొని తీసుకోవచ్చు అనమాట. సో దానికి ఒక బ్యాగ్ ఇచ్చారు. ఆ స్టిక్కర్స్ అనేది ఇట్లుంటాయన్నమాట. మామూలు మనకి ఇంకా స్టిక్కీ నోట్స్ చూసే ఉంటారు అందరూ. సో అలాంటి స్టిక్కీ నోట్స్ ఒకటి ఇచ్చారు. ఇదొకటి జస్ట్ ఏదో ఎక్కడ రాసామో ఏమైనా బుక్ మధ్యలో పెట్టుకునే ఇచ్చినట్టు ఉన్నారు. ఇది కూడా ఒకటి స్టిక్కర్ బుక్ ఇచ్చారు. స్టిక్కర్ బుక్ ఏంటంటే జర్నల్లో రాసుకొనేసి స్టిక్కర్స్ మనం ఎక్కడ కావాలంటే అక్కడ అంటించుకోవచ్చు. అంటే ఏబిసిడ్లు కావ నుంచి అన్నీ ఏ టు జెడ్ ఉన్నాయన్నమాట. నేను కూడా ఇంకా క్లియర్గా చూడలేదు, అన్బాక్సింగ్ మీకోసం చేసినప్పుడు అదొకటి ఉన్నాయన్నమాట. ఇది కూడా ఏమంటే ఆఫీస్ పర్పస్కి ఏదైనా డే బై డే వర్క్ ఏముందో అదనమాట. ఇది క్యాన్వాస్ బ్యాగు, అంటే క్లాత్తో చేశారనమాట. లైక్ వాష్ చేసుకోవచ్చు, మళ్ళీ యూస్ చేసుకోవచ్చు, అలాంటి టైప్ బ్యాగ్ అనమాట ఇది. ఇంకా ఫైనల్లీ మన బుక్ వచ్చేసిందబ్బా. ఈ బుక్ వచ్చేసి నాకు ఎంత కష్టపడింది అంటే సమ్ 1400 అనుకుంటాను. ఒక 20 రూపీస్ 10 రూపీస్ తక్కువ 1400 రూపాయలు పడింది ఇది. ఈ బుక్ అయితే ఆల్మోస్ట్ 300 pages వరకు ఉంది. ప్లస్ చాలా క్వాలిటీ ఉన్నాయి. అండ్ ఏమంటే ఫ్యూచర్లో మనకి బుక్ మీద ఏమైనా రాసుకుంటే కొన్నిసార్లు ఏమవుతాయి, పెన్నుతో రాసినప్పుడు వాటర్ పడినా కానీ అది బాగా ఒకలాగా అయిపోవడం అట్లా జరుగుతుంది కదా. కాకపోతే ఇది ఈ బుక్కి ఏమీ కాదంట. సో ఇట్లా లాంగ్ లాస్టింగ్ ఉండడం కోసమని ఈ బుక్స్ చేశారనమాట. సో ఇలా ఫస్ట్ తీయగానే క్యాలెండర్ అయితే ఉంది. 2025 క్యాలెండర్ మొత్తం ఉండదు. ప్లస్ హాలిడే లిస్టు ఏముండదు, ప్రతిదీ అనమాట. మంత్ వైజ్ ఏంటి, 24లో నువ్వేం చేసావు, ఏం చేయాలనుకున్నావు, 25లో ఏం చేస్తావు, ఇలాంటివన్నీ ప్రతి ఒక్కటి ఉంది. డేట్ ఆఫ్ బర్త్లు కానీ ఏది మిస్ అవ్వకుండా మనకంటూ కొన్ని మెమరీస్ ప్లస్ నోట్ చేసుకుంటాం. ప్రతి ఒక్కటి గుర్తు ఉండదు కదా. సో అట్లా ఇష్టపడే వాళ్ళకి ఈ బుక్ అయితే చాలా యూస్ఫుల్ అవుతుంది. నాకు తెలిసి అందరికీ ఏం యూజ్ కాదు, ఎవరికైతే ఇట్లా బుక్స్ రాసే పిచ్చి ఉంటుందో వాళ్ళకైతే యూజ్ అవుతుంది.
వాళ్ళకు ఇన్ కేస్ మీకు ఇది నచ్చితే కన్నా ఇట్లా జర్నల్ నచ్చితే కన్నా ఆ పేజ్ నుంచి ఆర్డర్ పెట్టుకోండి. ప్రజెంట్ అయితే వాళ్ళ ఆఫర్లు ఏదో పెట్టారు, ఫ్లాట్ 40% అట్లా పెట్టారు. సో యూజ్ అవుతుంది. సో ఇవన్నీ ఇవే అనమాట మనం కొనింది. టు డూ లిస్ట్ ఒకటి ఇచ్చారు, నోట్స్ స్టిక్కీ నోట్స్ ఒకటి ఇచ్చారు, స్టిక్కర్ ఇచ్చారు, బ్యాగ్ ఒకటి ఇచ్చారు. సో ఇది అనమాట నాకు పడిండే కాస్ట్. అది ఇన్ కేస్ మీకు ఏదైనా యూజ్ అయింది అంటే కనుక నేను డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఇస్తాను, మీరు ఆ పేజ్కి వెళ్ళి తీసుకోవచ్చు. నేను ఇన్స్టాగ్రామ్ నుంచి తీసుకున్నాను అనమాట ఇదైతే. సో అది అనమాట ఈరోజు వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్. చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చిన్న సబ్స్క్రైబ్ కూడా నాకు హెల్ప్ అవుతుంది.